దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. ఈరోజు మరొక సమయము ఈ రూపాంతర కొండ మీదకి రావడానికి దేవుడు అవకాశం కల్పించాడు. నాతో పాటు సహోదరులు కూడా ఇక్కడికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పటి వరకు అనేకమైన విషయాల గురించి ప్రభు పాదాల దగ్గర మేము నేర్చుకొని ప్రభు సముఖమందు ప్రార్థన చేసినప్పుడు మాకెంతో సంతోషము కలిగింది. అయితే ఈరోజు ప్రత్యేకించి ఒక విషయం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయకాలంలో ఒక సహోదరుడు నాకు ఒక వీడియో క్లిప్ అనేది వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. అది పంపించి వీళ్ళు చెబుతున్నటువంటి మాటలను బట్టి మనము ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి అని అడిగినప్పుడు అతనికి మాత్రమే కాదు, అందరికీ అర్థం కావాలని మీతో పంచుకుంటున్నాను. లోకం మీదకి అనేకమైనటువంటి బోధలు వచ్చేసినాయి. అన్యజనులు వారికి సంబంధించినటువంటి బోధలు వారు చేస్తున్నారు, మంచిదే. ఇప్పుడు వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడలేదు. క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరించేవారు, మరి సేవకులు రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు. ఒకరు ఆచరించు అంటే ఒకరు ఆచరించొద్దు అంటారు. ఒకరు తిను అంటే ఒకరు తినొద్దు అంటారు. సో ఇలా రకరకాల బోధలు వచ్చుట చేత విశ్వాసులు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక కొంతమంది వారికి అనుకూలమైన దానిని స్వీకరిస్తున్నారు. మరికొంతమంది చెప్పే వ్యక్తి యొక్క స్టేటస్ని బట్టి, అంటే అతడు ఒక పెద్ద దైవజనుడు, కొంచెం పాపులేషన్ కలిగినటువంటి వ్యక్తి, పలుకుబడి కలిగిన వ్యక్తి, చమత్కారంగా మాట్లాడగలిగిన వ్యక్తి అని ఈ బ్యాలెన్స్ని బట్టి కొంతమంది ఆ బోధను అనుసరించడానికి ప్రయత్నపడుతూ ఉన్నారు. ఈ విషయంలో నేను మీ అందరికీ చెప్పదలసిన విషయం ఏంటంటే, మనుషులందరూ ఒకే రంగులో లేరు. మనుషులందరూ ఒకే పదార్థాన్ని ఇష్టంగా భుజించరు. ఎవరికి ఇష్టమైన భోజనం వారు చేస్తారు, ఎవరికి ఇష్టమైన వస్త్రం వాళ్ళు ధరిస్తారు, ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడుకి ఒకే రీతిగా ఉంటాడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు, చంచలత్వం లేదు. అయితే ఆయన వాక్యము కూడా మార్పు లేనిది. దేవుడు మార్పు లేని వ్యక్తిగా ఏకరీతిగా సృష్టి ఆరంభము నుంచి నేటి వరకు, నేటి నుంచి రాబోయే యుగాంతం వరకు కూడా ఎలాగుంటాడో, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథము కూడా ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది. కాబట్టి ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు అని వారు చెప్పిన దానిని అనుసరించడం కాదు. కానీ ప్రతి ఒక్కరూ చెప్పిన మాట మొదటగా వినండి. వాక్య ప్రకారముగా అది ఎంతవరకు వాస్తవమో గ్రహించండి. వారు చెప్పింది వాక్యానుసారముగా ఉంటే ఖచ్చితంగా దానిని అంగీకరించండి. వాక్యం అనేది మనకు కొలబద్ద. వాక్యానికి ఒకటి కలిపి లేదా ఒకటి తీసేసి చెబితే, అలా చెప్పిన వారికి తెలియక చెబితే ఒక దెబ్బ, తెలిసి కూడా చెబితే 2 దెబ్బలు. కాబట్టి చెప్పేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల మెప్పు కోసము, వ్యూస్ పెంచుకోవడం కోసము, జనాన్ని ఆకర్షించుకోవడం కోసము, మరి ఏ విధము చేతనైనా సరే ఇలాంటి బోధలు చేస్తే చాలా జాగ్రత్త. దేవుని సేవకులైన వారికి కఠినమైన తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి సేవకులైన వారు
జాగ్రత్తగా బోధించాలి. వినేవారు కూడా చాలా జాగ్రత్తగా అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలను అర్థం చేసుకొని, అర్థం కాకపోతే అర్థం చెప్పించుకొని, వారు చెప్పిన బోధ వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని అంగీకరించండి. తద్వారా మీకు మేలు కలుగుతుంది. దేవుని వాక్యము అనుసరించి మనం నడుచుకున్నప్పుడే మనకు దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ప్రతిఫలము కూడా కలుగుతుంది. దీని గురించి పౌలు భక్తుడు అంటాడు, గలతీ పత్రిక 1:6 మేము మీకు ప్రకటించిన సువార్త కాక క్రీస్తు సువార్తను చెరపగోరి మరి ఒక సువార్తను, భిన్నమైన సువార్తను మేమైనను పరలోకములో నుంచి దిగి వచ్చిన దూతలైనను మీకు ప్రకటించిన ఎడల వాటిని ఏమాత్రం కూడా మీరు అనుసరించవద్దు అని హెచ్చరిక చేశాడు. కాబట్టి చదువుకున్న వాళ్ళు జాగ్రత్తగా వాక్య భాగాన్ని పరిశీలన చేయండి. ఒకవేళ చదువు లేకపోతే చదువుకున్న వారితో, లేకుంటే మీకు ప్రకటించే సేవకునితో కలిసి కాసేపు కూర్చొని వాక్యములు ఆ రీతిగా ఉందో లేదో పరిశీలనగా తెలుసుకోండి. బెరయా సంఘస్థుల గురించి పౌలు భక్తుడు సాక్ష్యమిస్తాడు. పౌలు గొప్ప దైవజనుడు. అప్పటి కాలంలోనే పేరుగాంచినటువంటి, ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాలు తిరిగి అనేక దేశాలు సంచరించి సువార్త ప్రకటించిన గొప్ప సువార్తికుడు, అపోస్తలుడు, కడమ అపోస్తలుడు పౌలు. అలాంటి పౌలు గారు వాక్యం చెప్తుంటే బెరయా సంఘము పౌలు చెప్పుచున్న మాటలు అలాగున ఉన్నాయో లేదో అని ప్రతిదినము లేఖనమును పరిశోధించారు అని వ్రాయబడి ఉంది. కాబట్టి పరిశోధించండి. ప్రభు చెప్తున్న మాట, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. అన్ని బోధలను పరిశీలన చేయాలి. ఆ బోధలో వాస్తవమైనటువంటి దాన్ని అంగీకరించాలి, వాస్తవం కాని దానిని విడిచిపెట్టాలి. గనుక వాక్యాన్ని కొలబద్దగా తీసుకోండి, కానీ పాపులేషన్ కలిగినటువంటి వ్యక్తను, లేకుంటే పలుకుబడి కలిగినటువంటి వ్యక్తను, చమత్కారముగా మాట్లాడగలిగిన వ్యక్తను, మరొక కారణం చేత ఎవరు కూడా అలాంటి బోధలకు లోనవ్వద్దు. చదువుకున్న వాళ్ళు చదవండి, దాని అర్థం తెలుసుకోండి. చదువు లేని వాళ్ళు దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొద్దకు వెళ్ళి, అనగా మీకు ఎవరైతే ప్రకటిస్తున్నారో వారితో కొంత సమయం గడిపి అలాగున్న వాక్యం ఉన్నదో లేదో, ఒకవేళ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేకపోతే నీ పక్కన, నీ ఇంట్లోనో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత చదివించుకొని పూర్తిగా ఒక క్లారిటీ, దాని విషయంలో క్లారిటీ తెలుసుకొని అనుసరించండి. అయితే మాకు ఇవన్నీ ఏం తెలియదండి అంటే ఓకే, మంచిదే, మీకైతే ఇబ్బంది ఏం లేదు. మీకు తెలియక వారు చెప్పిన దాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి. కానీ మీకు ప్రకటించే వారికి కొన్ని ఇబ్బందులు అవుతాయి. మరి ఈ విషయంలో మీరు కూడా అజ్ఞానంగా ఉండక జ్ఞానుల వలె ఉండమని లేఖనం సెలవిస్తుంది. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమని ఎఫెసీ పత్రిక 5:15 ప్రభువు చెప్తున్నారు. కాబట్టి ఈ చెడు దినాల్లో మనం ఉన్నాం. దుర్బోధలు వచ్చేసినాయి, సంఘాన్ని చేర్పే బోధలు వచ్చేసినాయి, రకరకాల బోధలు వచ్చేసినాయి. కాబట్టి ఇలాంటి కాలంలో జాగ్రత్తగా ఉండాలని మీ శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మలను సత్యమార్గంలో నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. ఈరోజు నాయనా అదిగో తండ్రి, ప్రపంచ క్రైస్తవ్యములో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి ఈ మాటలు అనేక హృదయాలకు ఆదర్శవంతముగాను
వారి మనస్సు సత్యం వైపు మళ్లించేదిగా ఉండటానికి సహాయం చేయమని, సహాయం చేయండి. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే. అవునయ్యా. నీ వాక్యము ఎన్నటెన్నటికి ఏకరీతిగానే ఉన్నది. అవునయ్యా. అయితే నీ వాక్యమును ప్రకటించుతున్న వారు మార్పు చెందుతున్నారు. అవును. రకరకాల బోధలు వచ్చేసినాయి. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది అవునయ్యా. పాటించాలో ఏది పాటించకూడదు అర్థం కాక అవును. అజ్ఞాతంలో నశించిపోతున్న వారి కొరకై అవును. ప్రేమతో ప్రకటిస్తున్న ఈ విజ్ఞప్తి అనేక హృదయాలను తాకునట్లుగా, అనేకులను సత్య మార్గంలో నడిపించినట్లుగా, అవునయ్యా. తద్వారా వారు మరింత దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని సహాయం. మా ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.